అంటే గొడవ అయిందైనా ఆయన విదేశాల్లోనే ఉంటారు ఎక్కువ. కూర్చుని ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇక్కడ ఈ కథలు నడిపించాలంటే అతను యాక్చువల్ గా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. దాన్ని ఏమంటారంటే ల్యాబిస్ట్ అతను. మంచి మీరు కావాలంటే రేపు పొద్దున కల్లా ప్రాజెక్ట్ తెచ్చేయగలడు, ఎల్లుండి కల్లా ప్రాజెక్ట్ ముగించేయగలడు ఆయన. ఆ స్థాయి టాలెంటెడ్ పర్సన్ అతను. మీరు రేపు పొద్దున కావాలంటే కనుక మీకు నామినేటెడ్ పదవి కావాలా, కేంద్ర స్థాయిలో వచ్చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి కావాలా ఆయన ఇప్పించేయగలడు. పలుకుబడి ఎక్కువ. ల్యాబిస్ట్ అనమాట. లైక్ ఇది వరకు రఘురామకృష్ణరాజు ఈయన ఇట్లా కొంతమంది ఉంటారు, కొన్ని అక్కడ శక్తులు అనమాట వీళ్ళు. సీఎం రమేష్ వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడ ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో బాగా తెలిసిన వాళ్ళు. అట్లాంటిది ఇతను విదేశాల్లో ఉండి అనుకోవట్లేదు. ఒకవేళ అంత ముందు ఉండి వచ్చాడు తెలియదు బేసిక్ గా అయితే. కానీ లాస్ట్ 5 years 10 years నుంచి అయితే ఇతను ఇక్కడే యాక్టివిటీ నడుపుతోంది. అంటే ఆయన ప్రొఫైల్ లో కూడా ఉంది, విదేశాల్లో వచ్చారు. అంటే ఒకటి దీని వల్ల ఇప్పుడు చాలా మంది సీనియర్లు దేవినేని ఉమ గాని లేదంటే ఖమ్మంపాటి ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళ ప్రాధాన్యత తగ్గుతుందా, లేదంటే యనమల కూడా మొన్న ఏది ఇది పదవి వస్తుందని ఆశించారు అనేది ఆయన కూడా రాలేదు. అలా అనుకుంటే వాళ్ళ కుటుంబంలో వేరేది ఇచ్చారు వాళ్ళ అమ్మాయికి అంతే. కానీ అంటే ప్రాధాన్యత బాబుగా తగ్గిస్తున్నారు, ఆటోమేటిక్గా తగ్గుతుంది అనేది కూడా. అంటే మనం ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించాలి. ఆ పొజిషన్లో అదేది ముళ్ళ కంచె లాంటిది ఆ పదవి. ఇది ప్రాంతీయ పార్టీ. అవును. ఇదేం జాతీయ పార్టీ అయితే ఆ రాష్ట్రానికి నిన్నేసా ఈ రాష్ట్రానికి నిన్నేసాను